రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భట్టికి లీగల్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. తన అడ్వకేట్ విజయకాంత్తో నోటీసులు పంపించారు రామచంద్రరావు. 3 రోజుల్లో భట్టి విక్రమార్క క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లేకపోతే 25 కోట్లు పరువు నష్టం దావా చెల్లించాలంటూ ఈ నోటీసుల్లో ఆయన పేర్కొన్నారు. రోహిత్ వేముల మరణంలో రామచంద్రరావు ఉన్నారంటూ, ఆయన పాత్ర కూడా ఉందంటూ భట్టి కామెంట్ చేశారు. భట్టి విక్రమార్క కామెంట్స్ మనందరికీ తెలిసిందే. రోహిత్ వేముల మరణానికి సంబంధించి ఉన్నటువంటి నిందితుల్లో రామచంద్రరావు పేరు కూడా ఉందని, సో అలాంటి వాళ్ళని తెలంగాణ బీజేపీకి అధ్యక్షుల్ని చేయడం వల్ల బీజేపీకి నష్టం జరుగుతుందని, ఇది మంచి పరిణామం కాదని బీజేపీ అధిష్టానం, కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టానం పునరాలోచించాలి, సీనియర్ నాయకులు మరొకసారి ఆలోచించుకోవాలి అంటూ భట్టి విక్రమార్క కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి నోటీసులు జారీ అయినట్లుగా తెలుస్తోంది. రామచంద్రరావు ఈ అంశం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణంగా తన గురించి మాట్లాడడం పట్ల ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని, ఏ ఆధారాలు లేకుండా తన గురించి ఇలా మాట్లాడడం సమంజసం కాదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆయన లాయర్ ద్వారా నోటీసులు కూడా జారీ చేశారు. ఒకవేళ కనుక క్షమాపణ చెప్పకపోయినట్లయితే పరువు నష్టం కింద 25 కోట్లు చెల్లించాల్సి ఉంటుందంటూ ఆయన ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఒకసారి భట్టి విక్రమార్క ఏమన్నారో విందాం. ఏబీపీ ఆధ్వర్యంలో సుశీల్ కుమార్ అనేటువంటి ఆ యూనిట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి అడ్డుకొని కావాలని వీళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఒక కంప్లైంట్ యూనివర్సిటీ అథారిటీస్ ఇవ్వటమే కాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వానికి కూడా అందించి వీళ్ళపైన కేసులు పెట్టి చర్యలు తీసుకునే విధంగా పైనుంచి, అంటే హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ దగ్గర నుంచి కింది స్థాయి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ రామచంద్రరావు గారి ద్వారా ఒత్తిడి చేపించి చివరికి రోహిత్ వేములతో పాటు ఒక 4-5 స్టూడెంట్స్ని రస్టిగేట్ చేయటం వల్ల అతను వేరే మార్గం లేక తప్పనిసరి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయం. ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీధర్ని అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఆ నోటీసులో ఇంకా ఏ అంశాలు మెన్షన్ చేశారు, అలాగే మరి దీనికి సంబంధించి ఇప్పుడు భట్టి కామెంట్స్కి సంబంధించి ఎలాంటి చర్చ నడుస్తుందని తెలుసుకుందాం. శ్రీధర్, డీటెయిల్స్ ఏంటి? ఆ నోటీసులో ఆయన రామచంద్ర ఏమేమి చెప్పారు, ఏం డిమాండ్ చేశారు, భట్టి కామెంట్స్కి సంబంధించి కూడా డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ఎందుకని ఈ కేసుని తెర మీదకి తీసుకొస్తున్నారు అసలు? యానన్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భట్టికి ఇచ్చినటువంటి లీగల్ నోటీస్ లో క్లియర్ గా పేర్కొన్నారు. తన మీద అసత్యమైనటువంటి మాటలు మాట్లాడడమే కాకుండా తన పరువుకు భంగం కలిగించే విధంగా కూడా అటు డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి పరువు నష్ట దావా కింద కూడా 25 కోట్లు, అంటే ముందుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే పరువు నష్ట దావా కింద కూడా 25 కోట్లు చెల్లించాలని నోటీసులో కూడా పేర్కొనడమే కాకుండా ఇది కూడా దానికి ఒక టైం పీరియడ్ 3 రోజుల్లో కూడా ఆయన క్షమాపణ కోరాలని చెప్పి లీగల్ నోటీస్ కి రిప్లై ఇవ్వాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. అలాగే భట్టి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా కోడ్ చేస్తూ దానికి సంబంధించిన కొన్ని ఫైల్స్ ను కూడా లీగల్ నోటీస్ లో అటాచ్ చేశారు. మరొక పక్క అటు భట్టికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారి బీజేపీ వర్గాలు బగ్గుమన్నాయి. అప్పుడే క్లోజ్ అయినటువంటి కేసు ఎస్టీ కోర్టు ఏదైతే ఉందో స్పెషల్ కోర్టుకు సంబంధించి అటు రోహిత్ వేములకు సంబంధించినటువంటి వర్గానికి సంబంధించి ఆయన అసలు ఎస్టీనే కాదు, ఆ సామాజిక వర్గం కాదు అని కోర్టు కొట్టేసినటువంటి కేసు ఏదైతే ఉందో దానిపైన మరొకసారి రాజకీయంగా లబ్ధి పొందేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారంటూ కూడా అటు కాంగ్రెస్ నేతలు భట్టి పైన ఎరుగుతున్నాయి. ఇంకొక పక్క గతంలో రామచంద్రరావుకు సంబంధించి జరిగినటువంటి సిచ్యువేషన్, ఎందుకంటే రామచంద్రరావుకు సంబంధించినటువంటి పదవి ఏదైతే ఉందో ఆ పదవి ఆగిస్తే అని చెప్పి బట్టి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్రంగా పరిగణించడమే కాకుండా బట్టి ఇదే విధంగా వ్యవహరిస్తే మాత్రం తాము తప్పకుండా కూడా భట్టి విక్రమార్కకు తగిన గుణపాఠం చెప్తాము. ఏదో ఒక ఇష్యూతోని కాంగ్రెస్ పార్టీ కూడా అటు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది, అసలు రామచంద్రరావుకు అధ్యక్ష పదవి ఇస్తే ఓర్చుకోలేకపోయినటువంటి వ్యాఖ్యలు చేస్తుందని చెప్పి కూడా బీజేపీ నేతలు అయితే అంటున్నారు. మరి ఏదైనా స్ట్రాటజీ ఉందా ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ ఈ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం? ఇట్స్ బీన్ 8 years కదా. ఎస్ నందు, ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఆయన రోహిత్ వేములకు సంబంధించినటువంటి సభ జరిగిన ఆ సభకు సంబంధించినటువంటి దాంట్లో బట్టి ఆనాటి యొక్క శృతులు తలుచుకుంటూ అసలు
అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రోహిత్ వేముల మీద కూడా పైనుంచి రామచంద్రరావు అప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించి ప్రెషర్ తీసుకొచ్చి ఆయన ఆత్మహత్యకు డైరెక్ట్ గా కూడా ఆయనే కారణం అంటే చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం కూడా 8 ఏళ్ల క్రితం మీరు అన్నట్టు 8 ఏళ్ల క్రితం ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా ఇప్పుడు సంబంధించి రోహిత్ వేములకు సంబంధించినటువంటి ఒక సంస్మరణ సభలో బట్టి మాట్లాడడం, మరొక పక్క స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల ముందు ఉండడం, ఇంకో పక్క రామచంద్రరావుకు సంబంధించి ఎందుకంటే ఆయన ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర తెలంగాణ అధ్యక్షుడు కూడా ఆయన నియమితులయ్యారు కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అటు రోహిత్ వేములకు సంబంధించిన అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ లీగల్ నోటీసులకు సంబంధించి మాత్రం డెఫినెట్ గా లీగల్ గా ముందుకెళ్తాం, ఇంకా రాజకీయంగా కూడా బట్టిని ఎదుర్కొంటామని చెప్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ఒక రాజకీయ ఎజెండాతో ముందుకెళ్తుందని చెప్పి బీజేపీ నేతలు కొట్టివేస్తున్నారు. వాటికి సంబంధించి ఇందాక చెప్తున్నట్టు రోహిత్ వేములకు సంబంధించినటువంటి అంశంలో తను ఎస్సీ సామాజిక వర్గం కాదని చెప్పి కూడా అటు కలెక్టర్ ఇచ్చినటువంటి ఆనాడు కలెక్టర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఉంది, ఎస్సీ ఎస్టీ కోర్టు కూడా కేసు ఆత్మహత్య కాదని కొట్టేసినటువంటి అంశాలన్నింటినీ కూడా మరి అందులో లీగల్ నోటీస్ లో పేర్కొన్నారు. కాబట్టి బీజేపీ డెఫినెట్ గా కూడా ఎందుకంటే ఎంతో కొంత ఎన్నికల ముందు పార్టీకి డ్యామేజ్ కలిగిస్తుంది, అటువంటి వ్యక్తికి గిఫ్ట్ అని చెప్పి బీజేపీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ మీద వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో బీజేపీకి ఖచ్చితంగా కూడా కొంత నష్టం చేకూరుతాయి. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు బట్టి చేయడం అనేది కూడా ఆయన దురుద్దేశంతోనే చేశాడు, ఆయన కావాలని వ్యాఖ్యలు చేశాడు. తమ అధ్యక్షునికి సంబంధించి కూడా రాజకీయంగా ఎటువంటి మచ్చలు లేదు కాబట్టి ఏదో ఒకటి కావాలని కూడా ఇటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం కూడా ఆయన వ్యక్తిత్వాన్ని కూడా ప్రశ్నించేటువంటి అంశం కాబట్టి డెఫినెట్ గా దాన్ని ఎదుర్కొంటామని కాకుండా లీగల్ యాక్షన్ తో పాటు దానికి రిప్లై రాకుండా మాత్రం ఇంకా మరింత ఎందుకంటే రామచంద్రరావుకు సంబంధించి తన వృత్తి కూడా అడ్వకేట్ కాబట్టి దానికి సంబంధించి ఇటువంటి ఎన్నో నోటీసులు ఎంతో మందికి ఇచ్చింటారు కాబట్టి డెఫినెట్ గా కూడా ఆయన లీగల్ నోటీసుల ద్వారా కాకుండా మరి కోర్టుకి కూడా బట్టిని ఈడుస్తామంటూ కూడా మరి అటు ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి పరిస్థితి నందు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. మరొకసారి ఇన్నేళ్ల తర్వాత రోహిత్ వేములకు సంబంధించిన అంశం ఎందుకు తెర మీదకు వచ్చింది, అందులోనూ రాజకీయంగా తెర మీదకు రావడం అనేది చాలా అనుమానాలకు తావిస్తుంది. ముఖ్యంగా రామచంద్రరావు దీనికి సంబంధించి చాలా సీరియస్ అయ్యారు, నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లో భట్టి విక్రమార్క క్షమాపణలు చెప్పాలి బహిరంగంగా దీనికి సంబంధించి, ఒకవేళ లేకపోతే 25 కోట్లు పరువు నష్టం దావా వేస్తాను అంటూ రామచంద్రరావు అంటున్నారు. మరోవైపు మరి భట్టి దీనికి సంబంధించి ఎలా రెస్పాండ్ అవుతారనేది ఒక అంశం అయితే అసలు ఇప్పుడు ఎందుకు తెర మీదకు తీసుకొచ్చారు అనేది మరొక కీలకమైనటువంటి అంశం. ఎన్నికలు రాబోతున్న తరుణంలో మరొకసారి ఇలాంటి విషయాలను ఏమైనా కాంగ్రెస్ తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం ఆలోచనలో ఏమైనా ఉందా అనే అనుమానం కూడా ఇక్కడ రాకపోదు. ఇలాంటి అంశాలను చూస్తే వరుస ఎన్నికలు ఉన్నాయి, ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు చూస్తున్నాం, స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి, తర్వాత హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఇలా వరుస ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్కి ఇప్పుడు ఒక బలమైనటువంటి సపోర్ట్ అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో కొంత వాళ్ళకంటూ కొంత డైవర్షన్ తీసుకురావడానికా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా రామచంద్రరావు విషయంలో అనేది చూడాలి. సహజంగా రామచంద్రరావు పెద్దగా గొడవలకి జోలికి వెళ్ళే వ్యక్తిత్వం కాదని, కొంత సాఫ్ట్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తి అనేది రాజకీయాల్లో ఉన్నటువంటి ముద్ర ఆయన మీద. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించి ఏదో ఒక రకమైనటువంటి చర్చను లేవనెత్తే ప్రయత్నం ఏమైనా చేస్తుందా అనేది కూడా ఒక కీలకమైనటువంటి అంశం. చూడాలి మరి దీనికి